హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మహిళలకు భారీ శుభవార్త అండి. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు. మరి పూర్తి సమాచారాన్నితో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్యాబినెట్ భేటీలో ఈరోజు జరిగినటువంటి 18వ తేదీ అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు 11 గంటల సమయానికి జరిగినటువంటి ఈ సుదీర్ఘ క్యాబినెట్ భేటీ అయితే ముగిసిందండి. ఇందులో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల అంశాల్లో ఒకటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ. సో దాని గురించి తెలుసుకుందాము. రాష్ట్రంలో మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త అందించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లనైతే ఉచితంగా ప్రభుత్వం అందించనుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లయితే లభిస్తాయి. బట్ కాకపోతే ఇక్కడ చాలా చిక్కయితే ఏర్పడిందండి. కొంతమంది రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యాయి. కానీ వాళ్ళకి న్యూ రేషన్ కార్డ్ అయితే లేదు. సో న్యూ ఆర్‌సీ లేదనమాట. సో కానీ వాళ్ళు 2 వేరు వేరు కుటుంబాల్లో ఉంటున్నారు. సో చాలామంది అయితే మనకు మిత్రులు కామెంట్ చేశారండి. సార్ మాకు మ్యారేజ్ అయింది. మేము సెపరేట్ ఉంటున్నాము. సో మేము నలుగురం ఉండేవాళ్ళము. సో మాకు మ్యారేజ్ అయింది. నేను మా వైఫ్ సెపరేట్ ఉంటున్నాం. మాకొక పిల్లోడు. సో మా ఫ్యామిలీలో చెల్లెలు, తమ్ముడు ఉంటారు. అమ్మ, నాన్న ఉంటారు. వాళ్ళదొక ఫ్యామిలీ. కాకపోతే ఈ రేషన్ కార్డ్ అనేది మాకు సెపరేట్‌గా ఇవ్వలేదు. సో మేము గతంలో అప్లై చేసుకున్నాం. మాకు సరిగ్గా రాలేదు. కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయిందని కొందరు చెప్తున్నారు. కొందరైతే మా పేరు మీద ఏం లేకపోయినా సో మా పేరు మీద 4 వీలర్ ఉందంటూ, అలాగే మా పేరు మీద ఎకరాల భూమి ఉందన్నట్టు ఈ విధంగా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి రేషన్ కార్డుకి సంబంధించి అయితే చాలామంది కంప్లెయింట్స్ చేస్తున్నారండి. సో నారా లోకేష్ గారు ఒకానొక సమయంలో తెలిపారండి. ఇప్పుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ అవసరార్థము ఏదో 30,000కో, 20,000కో, 30,000కో ఒక ఓమినీ కారును అంటే హోటల్ నడిపేవారు. మొబైల్ క్యాంటీన్ నడిపేవారు. ఒక చిన్న ఓమ్నీ కారును ఏదో ఒకదాన్ని తీసుకుంటారు. వాళ్ళ అవసరార్థం అది. వాళ్ళేదో లగ్జరీగా, విలాసవంతంగా ఏదో తోలుకుందామని గాకుండా, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇటువంటి దానికోసం గూడా దాని మీద ప్రభుత్వము ఇది 4 వీలరే అని జెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. వాళ్ళ రేషన్ కార్డ్ అయితే ఏమి, సో వాళ్ళకొచ్చే పథకాలైతే ఏమి వీటన్నిటిని తీసేస్తుందనమాట. సో ఇక్కడ ఎంత లాసో చూడండి. సో ఈ రోజుల్లో 20, 30 వేలు బైక్ కూడా రావటం లేదనమాట. అదే మనము ఈ టూ వీలర్ విషయానికొచ్చినట్లయితే ఒక ఇంట్లో 2-4 లేదా 5, 6 టూ వీలర్‌లు ఉన్నా గూడా ఏం ఫరక్ పడదు. అంటే ఎన్ని టూ వీలర్స్ ఉన్నా గూడా ఏం గాదనమాట. రేషన్ కార్డ్ ఒస్తుంది. ఒక ఏదో ఒక చిన్న డబ్బా కారున్నా గూడా మనకిక్కడ రేషన్ కార్డ్ అనేది క్యాన్సల్ జేసేస్తారనమాట. సో ఇక్కడ రేషన్ కార్డ్ వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ జేస్తారు. సో ఈ రోజుల్లో బైకే లక్షలలో ఉందండి. సో ఇటువంటి సెకండ్ హ్యాండ్ డబ్బా కార్‌లొచ్చేసి మనకొక 20, 30 వేలల్లో గూడా కొందరు నేర్చుకోవాలని గూడా తీసుకొని తోలుకునే వాళ్ళుంటారు. సో ఆల్టో కార్లు ఇలాంటివన్నీ. సో ఇట్లాంటి వారికి అందరికీ పెద్ద తలనొప్పిలా మారిపోయిందనమాట. ఇది వాళ్ళ పేరు మీద తీసేసినా గూడా అది పోవడం లేదు. సో వాళ్ళు ఆర్‌సీ కార్డు తీసేసి వేరే వాళ్ళకు హాఫ్ రేట్‌కి అమ్మేసి 10,000కి అమ్మినా గూడా వాళ్ళ పేరున ట్రాన్స్‌ఫర్ చేసినా గూడక ఈ పేరనేది పోవటం లేదు. ఈ విధంగా ఒక 5 సంవత్సరాల నుంచయితే ఇదే సమస్య ఫ్రెండ్స్. సో గత ప్రభుత్వంలో మనకు జరిగిందైతే ఈ విధంగా ఉంది. సో నారా లోకేష్ గారు ఏం హామీ ఇచ్చారో అనేది ఇప్పుడు చూద్దాము. సో మొదట్లో చెప్పుకున్నట్టుగా సో నారా లోకేష్ గారు ఇంటింటికి తిరిగి పాదయాత్ర సందర్భంగా మనకు తెలిసిందే అండి యువగళం. సో ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ గురించి అయితే
ఏదైనా మనకు ఏ పార్టీ సపోర్ట్ అయితే ఏం లేదు. సో, బట్ ఆయన చెప్పిన ఒక మ్యాటర్ అయితే అర్థమైంది. సో, అది క్లియర్‌గా ఉందనమాట. ఆ మ్యాటర్ ఏందంటే, సో, చిన్న బడ్డీ కొట్టుగా పెట్టుకునేవారు గానీ, లేదంటే చిన్న మొబైల్ క్యాంటీన్ పెట్టుకునేవారు గానీ, వారు ఊరి బయట ఒక ఇలాంటి డకోటా కారు తీసుకొని, అందులో ఏదో ఉండాలంటే ఒక స్పేస్ కోసం అనేది వాళ్ళు ఒక కారు తీసుకోవడము, ఒక ఫోర్ వీలర్ ఏదో ఒకటి వారి అవసరార్థం ఒక వ్యానో, లేదంటే ఒక ఏదైనా గూడ్స్ ట్రాలీనో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో వారి యొక్క జీవన ఆధారం కోసం వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళను మేము ఆహ్, పరిగణలోకి తీసుకోము. సో, ఇలాంటివి అడ్డంకి కాదు. సో, ఇలాంటి వారికి కూడా రేషన్ కార్డ్ అప్రూవ్ చేస్తామని జెప్పేసి ఆయన చెప్పడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలండి. సో, టూ వీలర్‌లకి ఎన్ని ఎన్ని ఉన్నా గూడా అనుమతి ఇచ్చిన ప్రభుత్వము, ఫోర్ వీలర్ విషయానికొచ్చినట్లయితే ఇటువంటి ధోరణి అయితే పనికిరాదు. మా ప్రభుత్వంలో అలాంటివి జరగవు. కాబట్టి ఫోర్ వీలర్‌లో ఈ విధంగా మేము ఇలాంటి వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము. సో, ఎవరైనా వారి యొక్క జీవనాధారం కోసం గానీ, లేదంటే వాళ్ళేదో నేర్చుకునేదానికి కొనుక్కున్నా గూడా ఎక్సెప్ట్ చేసి మేము రేషన్ కార్డ్‌ను మంజూరు చేస్తాము అని జెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఇదొక గుడ్ న్యూస్ అని జెప్పుకోవచ్చు. సో, మొత్తానికి ఈసారి రేషన్ కార్డులు గనుక విడుదల జేసినట్లయితే మళ్ళీ మనకు సచివాలయంలోనే తీసుకోవాల్సొస్తుందండి. సో, ఈ రేషన్ కార్డ్ అనేది పెద్ద సమస్యగా అయిపోయింది. మనకు సచివాలయంలోనే మళ్ళీ విడుదల జేస్తారు. సో, వీటిని స్ప్లిట్ జేయాలన్నా గూడా గత ప్రభుత్వంలో చూసాము. ఎంతో ఆలస్యం సచివాలయ వ్యవస్థ ఉన్నా గూడా మనకు ఆలస్యమైంది. కొన్నిసార్లు పనులైతే జరగలేదని ఇది వాస్తవము. జరగలేదండి. సో, పనులైతే సో, మొత్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా సరే దయచేసి అలాంటి వారిని ఎవరైతే గత ప్రభుత్వంలో చాలా తీవ్రంగా అన్యాయం పాలయ్యారో, రేషన్ కార్డులు అప్లై చేసినా రాక వాళ్ళకి వారికి ఎలిజిబిలిటీ ఉన్నా గూడా రాకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేషన్ కార్డులయితే వస్తాయి అనైతే ఆశిద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో, ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నారు తప్పకుండా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే బంధుమిత్రులతో షేర్ చేయండి. సో, రేషన్ కార్డ్ గురించి మరింత సమాచారం కావాలనుకున్నవారు మన ఛానెల్ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే సారీ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి. సో, కామెంట్ అయితే చేయండి. రేషన్ కార్డ్ గురించి ప్రస్తుత ప్రభుత్వము ఏ విధంగా ముందుకొస్తుంది. సో, విజనరీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.